హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా చిన్నమ్మాయికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం టైం అంతా వేస్ట్ చేసుకుంటుంది అనమాట. చదవాల్సినవి చదవకుండా 10th క్లాస్ కదా, అందుకని ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మార్క్స్ ఉంటాయని చెప్పేసి, ఆ మార్కులు తగ్గకూడదని చెప్పేసి ఇంకా కూర్చొని ఒకటేమని బొమ్మలు గీసే పనిలో ఉంది, డ్రాయింగ్ వేసే పనిలో ఉంది. నేను అన్నాను, నువ్వు చేయొద్దమ్మా పని, నేను చేస్తాను. ఒక్క పేజ్లో ఇంకా చెమ్ములు అవన్నీ తీసుకొని డ్రాయింగ్ గీయడానికి బయలుదేరింది. కానీ ఇంక నేను అన్నాను, నువ్వేమీ చేయొద్దు, నేను చేస్తాను మొత్తము, నువ్వు చదువుకో, నువ్వు రాసుకోవాల్సినవి రాసుకో, నేను చేస్తాను అన్నీ అని చెప్పేసి తీసుకొని ఇంకా మొత్తం డ్రాయింగ్ అంతా ఫస్ట్ చూపించినవి అదంతా కూడా నేను వేసిందే. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు డ్రాయింగ్ వేసినటువంటి అలవాటు ఉంది కాబట్టి ఈ డిజైన్స్ అన్నీ గీయగలిగాను. చుట్టూ కూడా ఇంకా లోపల పాప మ్యాటర్ రాసుకునేది, ప్రాజెక్ట్ వర్క్ మ్యాటర్. అయితే ఇంకా నేను ఒక 10 పేజెస్ వరకు డ్రాయింగ్ అనేది వేశాను చుట్టూ కూడా. చూడండి ఒకసారి. ఈ డ్రాయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఆ పిల్లకి. అది పప్పి అనమాట, పప్పి ఫ్లవర్ పెట్టుకొని ఉంది అక్కడ. వీటికి కలర్స్ ఏమీ వేయలేదు, వేసాక కూడా వీడియో తీయలేదన్నమాట, అందుకే పెట్టలేకపోయాను. ఆ నోట్స్ ఎక్కడ పెట్టిందో కూడా కనిపించలేదు నాకు. తర్వాత ఇది చాలా రోజులైంది వీడియో తీసి కూడా, నెలలు దాటిపోయింది. ఇంకా ఫోన్లో ఉంది, డిలీట్ చేద్దామంటే ప్రాణం ఒప్పక, ఇంకా గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఛానల్లో పెడుతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అయితే నేను చేసే పనులు చూస్తూ మంచి మాటలు చెప్తాను, వినండి. ఈ వీడియోలో నేను కొంచెం ఇంటికి కలర్స్ అనేవి కూడా నేనే తెచ్చి నేనే వేయడం జరిగిందనమాట. దాని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే తర్వాత వీడియోలో చెప్తాను. అయితే ఇంటికి రంగులు ఎందుకు వేయవలసి వచ్చిందంటే, నాకైతే ఆ కలర్స్ అంతకుముందు ఉన్న కలర్స్ నచ్చలేదు. మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం అనమాట, అందుకని చెప్పేసి ఇంకా అది కాక కొంచెం లుక్గా ఉంటుంది, మంచి కళగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇష్టమైన కలర్స్ అనమాట ఎల్లో అండ్ బ్లూ వేసాను. అవి వేయడానికి కూడా కొంచెం రీజన్ ఉంది. ఎల్లో అంటే కొంచెం అదృష్టాన్ని తెచ్చిపెట్టిద్ది అనమాట ఎందులో అయినా కానీ, అందుకే నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అనమాట. బ్లూ వచ్చేసరికి అది లుక్ వైజ్గా చాలా బాగుంటుంది చూడ్డానికి, అందుకని. అది కాక కొంచెం చూశాను, యూట్యూబ్లో చూశాను, ఏ కలర్స్ వేస్తే గోడలకి ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూశాను, చూసే వేశాను. ఉత్తరం వైపు గోడకి బ్లూ కలర్, నీలం కలర్ వేయాలని చెప్పారు, అందుకే ఆ గోడకి బ్లూ వేశాను. మిగిలిందంతా కూడా బ్లూ వేశాను, కానీ 3 గోడలకి బ్లూ వేశాను. అది తీసేసి మరలా ఎల్లో వేయవలసి వచ్చిందనమాట. ఫస్ట్ అయితే గ్రీన్ వేసాను, నాకేం అంత లుక్గా అనిపించలేదు. మరలా తర్వాత బ్లూ వేసాను. బ్లూ వేసాక నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక 60,000 వదిలించాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే 3 వైపులా కూడా నీలం కలర్ ఉండకూడదు, 3 వంతులు ఖర్చు అనమాట. అందుకని ఇంకా తర్వాత తెలుసుకొని మొత్తం హాస్పిటల్ నుంచి వచ్చిన 2వ రోజే మొత్తం మరలా కలర్ అంతా చేంజ్ చేశాను. అదైతే ఈ వీడియోలో కనిపించదు. నేను మామూలుగా విడిగా వేరే వీడియోస్ చేశాను కదా, తర్వాత ఆ వీడియోస్లో కనిపించిద్ది గోడల రంగు. చూసేయండి. ఈ నేను చేసే పని చూస్తూ మంచి మాటలు వినేసేయండి. మన జీవితానికి ఉపయోగపడే మాటలు కొన్ని చెప్పాను అనమాట, కొన్ని రికార్డ్ చేశాను. విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నించాలి. అది మనల్ని ఎక్కడికైనా కానీ ఎప్పుడైనా కానీ విజేతగా మనల్ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. బ్రతకడం కోసం రాజీ పడే కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఏమంటారు మరి మీరు? జీవితంలో మన శాంతిగా బ్రతకాలి అంటే ఇతరులను ప్రస్తావిస్తూ
ఏది కూడా ఎక్కువగా తెలుసుకోకూడదు. అలాగే ఎవరిని కూడా ఎక్కువగా చదవకూడదు. ఎక్కడా కూడా నా సొంతం అనే భావన ఉండకూడదు. ఎవరి విషయంలో కూడా మనం మానసికంగా కృంగిపోవడం అలాగా మనం మొదలు పెడితే చీమ దోమ అవి కూడా మనపై ఆధిపత్యం వహిస్తాయి అన్నమాట. మన మనసు ఎప్పుడు శాంతంగా నిబ్బరంగా ఉండాలి. అప్పుడే ఏ చింత కూడా మనల్ని ఏమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళము అనేటువంటి భావన మనకు రాకూడదు. మన ధైర్యమే మనకు పెద్ద ఆయుధమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారిపోతాం. ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎవరిపై కూడా ఆధారపడి ఉండాలని అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవరని చెప్పలేము. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మన కాళ్ళపై మనమే నిలబడే ప్రయత్నం చేయాలి. మన ఆలోచనలపై మనం నమ్మకం ఉంచుకోవాలి. మనం చేసే పనులపై ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరులపై నమ్మకం పెట్టుకోకూడదు. మన ఆలోచనల పట్ల, మనం చేసే పనుల పట్ల, అలాగే మన కర్మ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద దృఢమైన నమ్మకం మనం పెట్టుకోవాలి. అప్పుడే మనం ఎంతో విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట కూడా అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. ప్రతి ఒక్కరిది కూడా మీరు గమనించండి. మన ఆలోచనలను ఎప్పుడు కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి. ఆలోచనల అదుపులోకి మనం వెళ్ళకూడదు. సహనం అనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో చాలా తీయగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుందన్నమాట. మీకు కుదిరితే ఒకరికి సంతోషాన్ని కారణంగా అవ్వండి, అంతేకాని ఒకరి కన్నీటికి ఎప్పటికీ కారణం అవ్వమాకండి. ఎందుకంటే అది తిరిగి మిమ్మల్ని ఎప్పటికైనా కన్నీరు పెట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఎప్పుడు కూడా ఒక్క రోజులోనే రాదు. కానీ కష్టంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయ శిఖరాలను అధిరోహిస్తామనే నమ్మకం కూడా మనం ఉంచుకోవాలి. భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి. అప్పుడే గొప్ప విజయాలను మనం సాధించగలుగుతాము. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో.